మనందరికీ తెలుసు కదా, బుడమేరు విజయవాడని ఏ స్థాయిలో విధ్వంసం చేసిందో. అయితే బుడమేరు గండు పూడ్చడానికి అయితే ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. అక్కడే ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డే అండ్ నైట్ అక్కడే ఉండి ఆ గండ్లు పూడ్చడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో బుడమేరు గండ్లు పూడ్చడానికి కూడా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పాటు అక్కడ ఉండే ఆర్మీ సిబ్బంది యొక్క సహకారాలు కూడా తీసుకొని త్వరగా బుడమేరు యొక్క గండ్లు పూడ్చాలనేది అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఇదిలా ఉండగా గండ్లు పూడ్చకుండా మళ్ళీ ఒకేసారి బుడమేరుకు వరద వస్తే మళ్ళీ తీవ్రమైన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయవాడ తీవ్ర స్థాయిలో నష్టపోయింది. మళ్ళీ బుడమేరు గండ్లు పడి మళ్ళీ బుడమేరు పొంగింది అనుకోండి, మళ్ళీ విజయవాడ అనేది తీవ్ర నరకోపాన్ని చూస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ఎంత వీలైతే అంత త్వరగా బుడమేరు గండ్లు పూడ్చి అక్కడ అంటే బుడమేరులో పూడికి ఉంటుంది కదా, పూడికి కూడా తీసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా బుడమేరుని ఒక నీటి పారేలాగా చేసి కృష్ణానదిలో నీళ్ళు కలపాలని అయితే చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ బుడమేరుకి విజయవాడ దుఃఖదాయని అంటంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా ఆర్మీ అధికారులతో పాటు రాష్ట్ర ఇంజనీర్లు కూడా శ్రమిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుడమేరుని గండ్లు పూడ్చాలని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం?